తెలుగు రాష్ట్రాల్లో భారీ బస్సు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఒక బస్సు అయితే బోల్తా పడిందని చెప్పాలి. సైడ్ ఐరన్ తగిలి బస్సు బోల్తా పడిందని చెప్పాలి. ఇక న్యూగో ట్రావెల్స్ తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్నటి బస్సు ఆ ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం అయితే జరిగింది. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా సైడ్ ఐరన్ భారీ గేట్లను ఢీకొని ఎక్స్ప్రెస్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే బోల్తా పడిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి ఒక ప్రమాదం మరవక ముందే మరొక ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రయాణాలతో వరుస ప్రమాదాలతో భయాందోళనలో ప్రయాణికులు ఉన్నారు చెప్పాలి. ప్రయాణాలు చేయడానికే భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది తెలుగు రాష్ట్రాల్లో. తాజాగా నెల్లూరు జిల్లాలో ఒక బస్సు అయితే బోల్తా పడిందని చెప్పాలి. 20 మందితో వెళ్తున్న బస్సు ఆ బోల్తా పడింది. ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి అది బస్సు బోల్తా పడిందని చెప్పాలి. ఇక ఓవర్టేక్ చేయబోయే పక్కనే ఉన్న ఐరన్ భారీ గేట్లనైతే ఢీకొని బస్సు బోల్తా పడిందని చెప్పాలి. ఇక ఎలాంటి ప్రమాదాలు జరిగాయి, అక్కడున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు జరిగాయి అనేది తెలియాల్సి ఉంది. వరుస ప్రమాదాలతో అయితే ప్రయాణికులు భయాందోళనలో ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా మరో బస్సు ప్రమాదం అయితే జరిగింది. సైడ్ ఐరన్ భారీ గేట్లను ఢీకొని ఎక్స్ప్రెస్ ప్రైవేట్ ట్రావెల్స్ అనేది బోల్తా పడింది. లారీని టేక్ ఓవర్ చేయబోయి ఐరన్ భారీ గేట్లైతే ఢీకొనిది. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లు 34 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లయితే తెలుస్తోంది మనకి. తెలుగు రాష్ట్రాల్లో అయితే బస్సు ప్రమాదాలు అయితే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇక నిన్న ఒక బస్సు ప్రమాదం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని భయాందోళనకు గురి చేసిందని చెప్పాలి. నెల్లూరులో ఒక ఎక్స్ప్రెస్ లైన్ అనే బస్సు లారీని ఓవర్టేక్ చేయబోయి పక్కనే ఉన్న ఐరన్ భారీ గేట్లనైతే ఢీకొని బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని చెప్పాలి. ఇక దాంట్లో 2 డ్రైవర్లు 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, అందరూ సేఫ్ గా ఉన్నారనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అయితే బస్సు ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. నిన్న జరిగిన బస్సు ప్రమాదం అయితే చాలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు ఈ దేశం మొత్తం ఉలిక్కి పడేలాగా చేసుకుందని చెప్పాలి. ఇక నెల్లూరు జిల్లాలో అయితే బస్సు ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ అయితే అదుపు తప్పి బోల్తా పడింది. ఎక్స్ప్రెస్ లైన్ అనేది అంటే ఇవి వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. దాంట్లో మెయింటెనెన్స్ అలాగే ఇన్సూరెన్స్ కావచ్చు ఇలాంటివి చెక్ చేసుకునే పరిస్థితి కూడా లేకపోలేదని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో అయితే బస్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్స్ప్రెస్ లైన్ అనేది సైడ్ ఒక లారీని టేక్ ఓవర్ చేయబోయి ఐరన్ భారీ గేట్లైతే ఢీకొనిందని చెప్పాలి. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ప్రయాణికులు ఎలా ఉన్నారు?
ఇక కర్నూలు జిల్లాలో జరిగిన దారుణమైన సంఘటన మరొక ముందే నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు తెల్లవారుజామున మరొక సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదు. అయితే ఏది ఏమైనా కానీ మీరు చెప్పినట్టు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు హద్దు మీరాయని చెప్పుకోవచ్చు. ఇటు ఆర్టీఓ అధికారులు సరైన రీతిలో వాటి యొక్క ఫిట్నెస్ కావచ్చు, తర్వాత రెన్యువల్ కావచ్చు, ఇంకా మొత్తం మీద ఏవి కూడా సరిగా పట్టించుకున్న దాఖలు అయితే కనిపించట్లేదని తెలుస్తా ఉంది. ఇప్పుడు కర్నూలులో జరిగిన దానికి సంబంధించి చూస్తే ఆ బస్సు పైన 25 పెనాల్టీలు ఉంటే వెంటనే మామూలుగా ఈ యొక్క వాహన చట్ట ప్రకారం 25 పెనాల్టీలు ఉంటే ఆ యొక్క యజమానిని అరెస్ట్ చేయాలి. కానీ కనీసం ఆ యజమానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతోనే ఆ యొక్క ప్రమాదం కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 25 చలానాలు అంటే హద్దు మీరిన స్పీడ్ కావచ్చు, ఓవర్ ట్రాక్ చేయ కావచ్చు, లేకపోతే నో పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొన్ని విషయాలకు సంబంధించి అన్ని యొక్క చలానాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదంటే మాత్రం ఇది చాలా తీవ్రమైన చర్యగా మనం ఆలోచించాలి. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇటు పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద ఉదయం 5 గంటల సమయంలో ముందు వెళ్తున్న ఒక లారీని ఈ యొక్క ఎక్స్ప్రెస్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సైడ్ ఐరన్ బారికేడ్లను ఢీకొందని చెప్పుకోవచ్చు. సైడ్ తీసుకోబోయి ఈ ప్రమాదంలో బస్కి ఎలాంటి ఇబ్బంది జరగనప్పటికీ కూడా అంటే ప్రయాణికులు మొత్తం 34 మంది అందులో ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారు. మొత్తం 36 మంది ఈ బస్సులో ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంగా ఆ యొక్క లారీని ఓవర్ ట్రాక్ చేసే సమయంలో వెంటనే బస్సు బోల్తా పడకుండా ఒక ఇనప రాడ్ని ఢీకొట్టి బస్సును ఆపేశాడు. దాంతో కర్నూలు జిల్లాలాగే ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా దారుణమైన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. 34 మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క రవాణా శాఖ అధికారులు అంటే ఆ యొక్క కేవలం ఎప్పుడో ఒకసారి అమావాస్య కావచ్చు, పౌర్ణమికి అన్నట్టు ఎప్పుడో ఒకసారి బస్సులు నామమాత్రంగా తనిఖీ చేస్తూ మామూలు మొత్తంలో సరిగా పట్టించుకోవటం లేదని చెప్పి ప్రజలు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నెల్లూరు జిల్లాలో 4 అన్యాయంగా చనిపోయారు. కాబట్టి ఆ యొక్క వింజమూరులు అయితే ఇదే వాయిస్ అయితే వినిపిస్తా ఉంది. రవాణా శాఖ అధికారులు మామూలు మత్తులో పడి బస్సులను సరిగా పట్టించుకోవటం లేదని, అన్నికి ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇటు వింజమూరులో అయితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఫిట్నెస్ చూడాలి. అదేవిధంగా బస్సు యొక్క బ్రేక్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఫిట్నెస్ ఏమిటి, ఆయిల్ ట్యాంక్ ఏమిటి, అదేవిధంగా ఇన్సూరెన్స్, లైసెన్స్, రెన్యూల్ అన్ని చూడాలి. కానీ ఇవన్నీ సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి తోడు బస్సులు ఓవర్లోడ్ కేవలం 30 మంది 40 మంది కెపాసిటీ ఉన్న ఓల్డ్ బస్సుల్లో 40 నుంచి 50 మందిని కూడా డబ్బులకి ఆశపడి కకృతిపడి ఇటు డ్రైవర్ కు అంటే యాజమాన్యానికి బహుశా తెలిగిపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సీటింగ్ వరకే యాజమాన్యానికి అమౌంట్ చేరుతుంది. ఇక అందులో ఎక్స్ట్రా కుర్చీలు వేసి మరీ మధ్యలో నడిచిపోయే బాటలో కుర్చీలు వేసి కూర్చొని పెట్టడము, కొద్దిమంది నిలబడుకుంటాం అని చెప్తే వాళ్ళు ఎక్కించుకోవటము, ఆ యొక్క డ్రైవర్ క్యాబిన్ లో కూడా ఫుల్ చేయటం, ఇది చాలా దారుణంగా జరుగుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం ఇటు ఆర్టీఓ అధికారులు మాత్రము ఇటు వాహనాల చెకింగ్ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇటు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ను కూడా చెక్ చేస్తా ఉన్నారు. అంటే కర్నూలులో ప్రమాదం జరిగిన తర్వాత నెల్లూరు ఆర్టీఓ అధికారులు మేల్కొన్నారా అని కూడా ఇక్కడ ఒక ప్రశ్న అయితే మనం ఆలోచించవచ్చు. గతంలో అంటే దీపావళి పండుగ, మొన్న దసరా పండుగ ఇలాంటి చాలా హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగలు, ప్రతి ఒక్కరు కూడా బంధువుల ఇంటికి వచ్చి వెళ్లే పండుగలు. ఈ పండుగల ముందు అయితే నెల్లూరు జిల్లాలో ఒక్క ఆర్టీఓ అధికారి కూడా ఒక్క బస్సును కూడా తనిఖీ చేసిన దాఖలాలు అయితే ఖచ్చితంగా లేవు. కర్నూలులో ప్రమాదం జరిగిన తర్వాతే ఇక్కడ నెల్లూరు జిల్లాలోని ఆర్టీఓ అధికారులు నిద్ర మేలుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 5 గంటలకు 6 గంటలకి జాతీయ రహదారి మీదకి వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఇటు కామాక్షి, కావేరి ఇంకా రకరకాల బస్సులన్నీ కూడా తనిఖీ చేస్తా ఉన్నారు. అంటే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అలా నమా అని చెకింగ్ నామకే వాస్తులాగా చెకింగ్ చేసి వదిలేస్తున్నారని మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. ఎప్పుడు కూడా ఈ పండుగల సమయంలో ఇంత పండగల వేళ లక్షల్లో ప్రజలు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బెంగళూరు ఇంకా రకరకాల చోట్లకి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వరుసగా బస్సు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఎక్స్ప్రెస్ లైన్ బస్సు ఒకటైతే ఇప్పుడు ఓఆర్ఆర్ పైన కూడా ఒక ప్రమాదం అయితే జరిగింది. 20 మందితో బస్సు వెళ్తోంది. అక్కడ ఆ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. కొంతమందికి కొంచెం ప్రమాదం ఉందని చెప్పాలి. ఇక దానికి సంబంధించి గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు అయితే ప్రమాదానికి గురైందని చెప్పాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బస్సులు ఎలా ఫిట్నెస్ ఉన్నాయి ఏంటి అనేది అధికారులు కొంచెం కూడా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. వరుసగా అంటే కర్నూలు సంఘటన ఒకటి, ఇప్పుడు నెల్లూరులో సంఘటన ఒకటి, ఇప్పుడు ఓఆర్ఆర్ మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు సంఘటన ఇదొకటి. ఇప్పుడు ప్రజలు ప్రయాణించాలంటేనే చాలా భయభ్రాంతులకు గురవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉందనే చెప్పాలి. ఇక హైదరాబాద్ లో అయితే ఘోర ప్రమాదం జరిగిందని చెప్పాలి. ఓఆర్ఆర్ మీద వెళ్తుండగా అంటే మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూ గో ట్రావెల్స్ అనేది బస్సు బోల్తా పడింది. దాంట్లో 20 మంది ప్రయాణిస్తున్న పరిస్థితి కనబడింది. వారికైతే కొంచెం గాయాలయ్యాయి. క్షతగాతుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్ సింధు, ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్తగా ఘటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. మనం రీసెంట్గా చూసాము వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన ఘటన ఎంత పెద్దగా జరిగిందో ఆ ప్రమాదం మనం చూసాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో మళ్ళీ మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న పెద్దంబర్పేట దగ్గర ఒక బస్సు బోల్తబడింది. దాదాపు 20 మందితో ఉన్నది ఈ బస్సు. న్యూ గో ట్రావెల్ అని చెప్పేసి ఇదొక సంస్థకు సంబంధించిన బస్సు. అయితే ఇవన్నీ ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి మాత్రం ఈ ఘటనలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇదే రోజు 2 ఘటనలు మనం చూడొచ్చు. ఒకటి నెల్లూరులో చూసాము, ఇంకొకటి ఇప్పుడు పెద్దంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర ఈ ఘటన సంభవించిందని చెప్పాలి. అయితే ముఖ్యంగా అసలు ఈ ప్రైవేట్ బస్సుల్ని బ్యాన్ చెయ్యాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అందరూ దీనిపైన ఉద్యమం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చాలా పార్టీలు, అంటే ఇంతకు ముందు మనం కూడా మాట్లాడాము, సుధాకర్ అని చెప్పేసి, ఆయన కూడా డాక్టర్ దిద్ది సుధాకర్, ఆయన ఎప్పటి నుంచో దీనిపైన పోరాటం చేస్తున్నారు. అయినా కూడా ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి మాత్రం ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఒక పెద్ద మాఫియా లాగా అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. కానీ మనం జనరల్గా ఈ రోజు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. మళ్ళీ ఆ కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన ఘటన లాంటిది కాకుండా జస్ట్ దెబ్బలు తగిలి ఉన్నారు అని చెప్పాలి. అయితే ముఖ్యంగా దగ్గర ఉన్న హాస్పిటల్కి ఈ గాయాల పాలైన వ్యక్తుల్ని తీసుకెళ్లి అక్కడ చికిత్సనైతే అందిస్తున్నారు. అయితే ప్రమాదం ఏమి లేదు, కానీ ఇంకా ఏమైనా పెద్ద గాయాలు అయ్యాయా అన్న కోణంలో అయితే ప్రస్తుతం చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ బస్సు దాదాపు ఓఆర్ఆర్ దగ్గర బోల్తా పడింది అని చెప్తున్నారు. మరి ఏ కారణాల వల్ల బోల్తా పడింది, అలాగే ఇది బోల్తా పడినప్పుడు ఇది ఏ స్పీడ్లో ఉంది అన్నది కూడా మనకు బయటకు రావాల్సిన అంశాలు. అసలు ఈ ఓవర్ స్పీడ్ కారణంగానే ఇప్పుడు మనం నెల్లూరులో చూసుకున్నా కూడా ఓవర్ స్పీడ్ అండ్ ఇక్కడ ఒక పక్క చేజింగ్ని, ఒక లారీని చేజ్ చేస్తూ ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ కూడా అంబర్పేటలో మరి ఓవర్ స్పీడా, లేకపోతే దేన్నైనా చేజ్ చేస్తూ, లేకపోతే దేన్నైనా ఓవర్టేక్ చేసే ప్రయత్నంగా ఇప్పుడు ఈ బస్సు బోల్తబడిందా అన్నది మాత్రం బయటకు రావాల్సిన అంశాలు సింధు. అయితే ముఖ్యంగా ఈ ప్రైవేట్ బస్సులు ఎక్కాలి అంటే మాత్రం సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎక్కడికక్కడ అంటే మన ఏరియాకి వచ్చి మనని పిక్ చేసుకుంటారు, అంత కంఫర్ట్గా ఉంటుంది అన్న కారణంగా చాలా మంది దీన్ని బుక్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా మనకు విస్తృతంగా అన్ని వెబ్సైట్లు కావచ్చు, యాప్స్ కావచ్చు, చాలా వచ్చేసాయి. దానివల్ల ఎప్పటికప్పుడు అంటే మనకు ఒక నోడల్ పాయింట్ ఇస్తారు. ఆ నోడల్ పాయింట్ మనకి ఇంటికి దగ్గరగా ఉండడం వల్ల చాలా సులభంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారే తప్ప ఈ ప్రయాణికులు ముఖ్యంగా ఇక్కడ అంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి మాత్రం ఆలోచిస్తలేరు. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో ఇలాంటి ఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇదే స్పాన్ ఒక 1 వీక్ టైం కూడా కాలేదు, ఇంతలోనే 3 ఘటనలు. ఇక్కడ ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ గాయాలైతే అయ్యాయి. మరి ఖచ్చితంగా దీనిపైన ఆల్రెడీ ఈ రోజు నుంచి ఒక పక్క ఆర్టీఓ ఆఫీసర్స్ అన్ని కంపెనీలకు సంబంధించిన ప్రైవేట్ బస్సుల పైన అయితే రైడ్స్ చేస్తున్నారు.
ఏదైతే ఫిట్నెస్ లేకుండా అలాగే ఇన్సూరెన్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా కొనసాగితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ 2-3 బస్సులు ఆల్రెడీ సీజ్ చేశారు. ఇంకా ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ మియాపూర్ నుంచి వెళ్తున్న ఈ గుంటూరు వరకు వెళ్లాల్సిన ఈ బస్సు మరి బోల్తపడడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది సింధు. హారిక, అయితే ఇప్పుడు చూసుకుంటే గుంటూరులో ఘటన, అలాగే కావేరీ ట్రావెల్స్, ఎక్స్ప్రెస్ లైన్, ఇప్పుడు న్యూగో, అసలు వీటికి ప్రమాదాలకు గల కారణాలు ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇక డ్రైవర్లకు సంబంధించి ఏంటి, అరెస్ట్ చేశారా, లేకపోతే ప్రయాణికులు ఏం మాట్లాడుతున్నారు వీటికి సంబంధించి? ప్రస్తుతం అయితే అందరూ సేఫ్ గానే ఉన్నట్టయితే తెలుస్తుంది. కానీ కొంతమందికి గాయాలైతే అయ్యాయి. ఆ గాయాలైన వ్యక్తుల్ని మాత్రం ప్రస్తుతం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు క్లీనర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, దాదాపు అందరూ సేఫ్ గానే ఉన్నారు. మరి వీళ్ళను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి ఎలాంటి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. మరి విచారించిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి డీటెయిల్స్ వస్తాయనేది చూడాలి. ఒక పక్క ప్రయాణికులు మాత్రం అసలు అంటే త్రుటిలో ఈ జరిగింది, అంటే స్పాన్ టైంలో జరిగిపోయింది, అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ఎవరు రియలైజ్ అవ్వలేదు, అది బోల్తా పడేంత వరకు ఎవరు రియలైజ్ అవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రైవర్ క్లీనర్ల నుంచి మరి పోలీసులు ఏం రాబడతారు అనేది చూడాలి. ఎందుకంటే ఈ డ్రైవర్ల పైన కూడా కొంత నియంత్రణ అయితే అవసరం. అఫ్ కోర్స్ అంటే ఈ ట్రావెల్స్ కి సంబంధించిన సూపర్వైజర్స్, మేనేజర్లు ఉండి వాళ్ళకి ఇన్ టైం అవుట్ టైం, అంటే ఇన్ టైంకి రావాలి అన్న ఒక ప్రెషర్ తీసుకురావడం ఒక కారణం అని చెప్పేసి కూడా మనతో పాటు నిన్న చెప్పిన సందర్భం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ డ్రైవర్స్ ఓవర్ స్పీడ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి సులభమైన ఉండాలి. లేకపోతే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ప్రైవేట్ బస్సుల్ని బ్యాన్ అయినా చేయాలి, లేకపోతే ప్రభుత్వమే దీనిపైన ఒక నియంత్రణ తీసుకురావాలి, ఒక చట్టం చేయాలి. మరి ఇలాంటివి ముందు చూస్తామనే ఆశించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ మాత్రం చాలా దారుణం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క ఆల్రెడీ నెల్లూరులో జరిగింది, ఈ రోజు ఇక్కడ అంబర్పేటలో జరిగింది, మనం మొన్న చూసాము కావేరీ ట్రావెల్స్ ఎంత దారుణం జరిగిందో. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాణ నష్టాలు కావచ్చు, ఇలా భయాందోళనకి గురి కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దీనిపైన ఒక నియంత్రణ అయితే జరగాలి సింధు. అయితే హారిక, మనం చూసుకుంటే చాలా మంది 25 to మిడిల్ ఏజ్ వాళ్ళు, అంటే 40 మధ్యలో ఉన్న వాళ్ళే డ్రైవర్లుగా ఉంటారు. ఇక క్లీనర్లకు సంబంధించి చూసుకుంటే ఇంకా చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే మనకి క్లీనర్లుగా కనిపిస్తూ ఉంటారు. అసలు ఏ ప్రాతిపదికన వీళ్ళు డ్రైవర్లుగా సెలెక్ట్ చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపిస్తున్నాయి అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ర్యాష్ డ్రైవింగ్, అలాగే స్పీడ్ లిమిట్, ఎలాంటి స్పీడ్ లిమిట్ లేకపోవడం. అంటే మనం చూస్తున్నాము ప్రభుత్వ ట్రావెల్స్లు చూసుకుంటే వాళ్ళకంటూ ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్కి వచ్చేసరికి ఆ నిబంధనలు ఎందుకు లేవు, ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని చెప్పాలి. అంటే జనరల్గా ఎక్కువ శాలరీ వస్తుంది అన్న కారణం కాకుండా ఇక్కడ ఏంటంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళకి, కేవలం శాలరీ బేస్డ్గా ఉంటారు. అలాగే ఈ డ్రైవర్స్ కావచ్చు, క్లీనర్స్ కావచ్చు, మధ్యలో చదువు ఆపేసి ఇప్పుడు డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్తో వస్తున్న వాళ్ళే అనైతే మనకు తెలుస్తున్న విషయం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మొన్న జరిగిన కావేరీ ట్రావెల్స్కి సంబంధించి ఈ బస్సు యాక్సిడెంట్లో ఇప్పుడు ఈ లక్ష్మణ్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆ మెయిన్ డ్రైవర్కు సంబంధించి ఆ సర్టిఫికేట్, అంటే ఏదైతే లైసెన్స్ కావచ్చు, అతను తీసుకొచ్చుకున్న సర్టిఫికేట్ కావచ్చు, అవి ఫేక్ అని చెప్పేసి అధికారులు వెల్లడించారు. అంటే ముఖ్యంగా కొంతమంది ఇక జాబ్ కోసము ఏవో ఫేక్ ఐడెంటిటీస్ తీసుకొచ్చి జాయిన్ అవుతున్నారనే చెప్పుకోవాలి. అంటే దీంతో ప్రూవ్ అయింది మనకి. మరి జనరల్గా ఇప్పుడు వీళ్ళని ఏ బేసిస్ మీద తీసుకుంటున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మంది తక్కువ శాలరీకి వస్తారు అన్న ఆలోచనతోనే, డబ్బులు సేవ్ చేయాలన్న ఆలోచనతోనే తీసుకుంటున్నారని అయితే తెలుస్తుంది. మరి వీళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా, లేకపోతే వీళ్ళు ఎక్కడో ఆటోనో లేకపోతే ట్రాక్టరో నడిపి మళ్ళీ డైరెక్ట్ హెవీ వెహికల్స్ ఇస్తున్నారా? మరి ఈ హెవీ వెహికల్స్ కి సంబంధించిన సపరేట్ లైసెన్స్ ఉంటుంది, మరి ఆ లైసెన్స్ ఏమైనా వీళ్ళు తీసుకున్నారా లేదా? దీని అంతటికి సంబంధించి ఈ రోజు నుంచి ఇటు అధికారులు అయితే ఒక పక్క తనిఖీలు అయితే చేస్తున్నారు. మరి వాళ్ళ లైసెన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే బస్సు ఫిట్నెస్ ఎంత ఉంది, అలాగే ఇది ఎంతవరకు తిరుగుతుంది, అలాగే ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది, ఇవన్నింటి మీద ఒక
నిఘా అయితే అధికారులు వేశారని చెప్పాలి. మరి చూడాలి అంటే నెక్స్ట్ మరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాయి అంటే ఇటు ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆదేశాలు పాస్ అయ్యాయి, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటాయి అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఎక్కడో రిజిస్ట్రేషన్ అయ్యి అవి మన స్టేట్లో తిరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిపైన నియంత్రణ రావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కాబట్టి ఏం జరగబోతుంది అంటే ఆల్రెడీ ఇప్పటికీ ఎక్కడెక్కడ ఏ బస్సు మీద చలాన్లు ఉన్నాయి, ఏ బస్సు మీద అసలు ఏ బస్సుకి ఫిట్నెస్ లేదు, ఏ బస్సుకి ఇన్సూరెన్స్ లేదు, ఏ బస్సు అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా తిరుగుతుంది అని చెప్పేసి వాటిని చూసి అలాగే పెద్ద ఎత్తున చలాన్లు రికవర్ అయ్యాయి అని కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ట్రైనింగ్ కి సంబంధించింది కావచ్చు, ఆ డ్రైవర్లకు సంబంధించింది కావచ్చు, క్లీనర్లకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అవన్నీ పరిగణలోకి తీసుకునే విధంగా ఏమైనా చట్టం తీసుకొస్తే మాత్రం బాగుంటుంది అని అయితే కొంతమంది ఆశిస్తున్నారు. సింధు, హారిక, ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ లైన్ కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే న్యూగో, వీటికి సంబంధించి అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్టే కనబడుతున్నారు. అసలు ఎలాంటి నష్టపరిహారాలు ఎలాగో చెల్లిస్తారు, కాకపోతే ఇక్కడికి బస్సులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ప్రాతిపదికన ఈ బస్సు ట్రావెల్స్ అని నడిపిస్తున్నారు అని అనుకోవచ్చు. ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మాత్రం జనరల్గా ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక 20 years బ్యాక్ పెళ్లిళ్ళకో పేరెంటాలకో లేకపోతే ఇక్కడ దగ్గర పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి మనం బస్సులు బుక్ చేసుకుంటుండే, అది మన అందరికి తెలిసిన విషయమే. సో అదే పర్మిట్ మీద అంటే దాదాపు ఒక బస్సు ఎక్కాలి అంటే దాదాపు మేము 20 మంది ఈ బస్సులో వెళ్తున్నాము అని చెప్పేసి ఆ డ్రైవరో లేకపోతే సంబంధిత యజమానో తీసుకెళ్లి ఆర్టీఓ ఆఫీస్లో ఒక సైన్ అంటే సంబంధిత అధికారితో ఒక పర్మిట్ తీసుకొని ఆ పర్మిషన్ తోనే ఆ బస్సు నడపడం జరుగుతుండే. మరి అలాంటి పర్మిషన్ తోనే ఇప్పుడు ప్రైవేట్ బస్సులు కూడా నడుస్తున్నాయి అని చెప్పేసి అయితే కొంతమంది వాదన. అంటే ఏదైతే ఈ ప్రైవేట్ బస్సులకు సరైన లైసెన్స్ అంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి లైసెన్స్ కావచ్చు లేకపోతే ఎలాంటి పర్మిషన్స్ కావచ్చు లేవు. అంటే జనరల్గా ఇప్పుడు ఆర్టీసీకి ఉన్నంత అంటే ఉన్న పర్మిషన్స్ మాత్రం దీనికి లేవు, కానీ ఎంత విచ్చలవిడిగా తిరగాలో అంత విచ్చలవిడిగా తిరుగుతున్నాయనే మాత్రం ఈ వాదన అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. మరి ఈ పర్మిషన్స్ ఎవరిస్తున్నారు, అలాగే వీళ్ళకు లైసెన్సులు ఎవరిస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు కావచ్చు ఇటు ఆర్టీఓ అధికారులు కావచ్చు ఒక నియంత్రణ తీసుకొస్తే మాత్రం ఖచ్చితమైన అంటే ఈ యాక్సిడెంట్స్ కావచ్చు ఇలాంటి ఇన్సిడెంట్స్ కావచ్చు మనకు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. సింధు.